శివునకు చేసినటువంటి సేవ, శివునకు చేసిన పూజ, శివునికి చేసిన ప్రదక్షిణం, శివునికి చేతులెత్తి చేసిన నమస్కారం, శివనామాన్ని పలకడం వంశాన్నంతటినీ కాపాడతాయి. శివా శివా ఏంది ఒక్క నిమిషం ఇస్తా, నాకేం వద్దు. ఫోన్లో మాట్లాడాలి, మాట్లాడి నేనేం వద్దలే కదా, నేనేం వద్దండి. నేనేమో నాకు పని అన్నట్లు పోయి అడుకోపో చెల్లి, ఒకసారి ఇచ్చేస్తా. నాకు వద్దు, నాది 1% ఛార్జింగ్ ఉంది. ఒక్క నిమిషం ఇది చెప్తా కదా, ఈ రాయిస్తా నేనేం లేదు, నీకు ఇచ్చేస్తా. నేను ఓపెన్ కూడా చెప్తా, అది ప్రైవేట్ ఉంటాయి. ఉండుకోలే, నాకేం ప్రైవేట్తో నాకేం చెప్పు. ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా యావైనా నాకెందుకు. నువ్వు సెల్ ఒకసారి అన్నా ఇచ్చే. నేను వద్దు నాన్న, ఇవైతే వద్దు. దీని ఫోన్ గురించి అయితే రగాలు అయితే రమ్మని నేను చెప్తాను. ఒకటి కొడదు ఇక్కడ, నేనే నీ సెల్ కూడా వస్తుంది బయట తలగానే వస్తా. తీరా తీ అన్నది ఊరికే సదా ఇద్దు. నువ్వు తీసావో 1 minute కొట్టు, 1 minute చాలులే, 1 minute చాలు, నాకేం వద్దు. దీంతో ఒకటి బార్ కోడ్ ఒకటి కొట్టమన్నారు, అందుకు బార్ కోడా ప్యాటర్న్ది. దాంట్లో చెప్తా. నేనే వాట్సాప్ పోతాను. నేను వాట్సాప్ అది ఉండు, *158298198#. ఇంకా నాకు అవసరం లేదు, పట్టుకో. ఇది కొట్టమని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు పెట్టినారు. ఏమవసరం లేదు. ఇప్పుడు ఊరికి కొత్తగా ఎవరెవరు వచ్చినారు అనే దాన్ని బట్టి వస్తారు ఎంక్వైరీకి. వాళ్ళ మొబైల్ సబ్మిట్ చేయాల, అంటే వాళ్ళ మొబైల్ తీసేసుకుంటారు, చెకింగ్ చేస్తారు. నువ్వు ఎవరు తీసుకుంటారు, వేరే ఊరు నుంచి వచ్చినావు, నీ కార్యకలాపాలు ఏమి, నీ దృష్టి ఏమి, నీ బుద్ధి అది. నేనేం అప్లికేషన్ ఫామ్ లో నాది రాయలే కదా. ఏ ముద్రష్ముడా, అసలు నా దాంట్లోకి ఏంటి ఎక్కించినా ఫస్ట్ నీది అయిపోయిన తర్వాత నీ ఏమేమి శిక్షలు పడతాయో చూసి దాని తగ్గట్టు నేను మాడిఫికేషన్ చేసుకుంటా కొద్దిగా అటు ఇటు. నీది నాది రాపిలే, నీది రాపిచ్చినాను, అందుకే ఆ నంబర్ కొట్టమన్నారు. అసలు నీ ఫోన్ ఒకవేళ సెల్ ఫోన్ దాచిపెట్టినా కూడా అది యాడుందో తెలిసిపోయి దానికోసమే అది ఎంటర్ చేయమని చెప్పిండేది వాళ్ళు. అట్లా నువ్వు సెల్ ఆడబెట్టిన అతను లేదని వాళ్ళు. అసలు ఏంటికి ఇలా నా ఫోన్ ఏంటికి ఇలా, అసలు కొత్తగా వచ్చిన ఏంటికి వేరేంటికి, కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా ఏంటికి వేస్తారు నాకే. నువ్వు ఎలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడు, నువ్వు ఏం కథ అని చెప్పి చరిత్ర వాళ్ళకేం పొంగ అవసరం నా గురించి చట్టపరమైన చర్యలు తీసుకునేకి. ఏం చర్యలు తీసుకుంటుంది చెప్పు. బయట ఏవి జరగకోకుండా, ఏ తప్పులు జరగకోకుండా, ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా ముందు జాగ్రత్త కోసము కొత్తగా వచ్చిన వాళ్ళ మొబైల్ని ట్రేస్ అవుట్ చేసి దాన్ని ట్రాక్ చేసి మొబైల్ని ఒక సైంటిస్ట్ పద్ధతిలో దాన్ని పరిశోధించి దాని తర్వాత దాన్ని బట్టి వాళ్ళకి శిక్షలు ఏవేవి అర్హులు అని చెప్పి వాళ్ళకి డిసైడ్ చేసి నేను కేవలం ఫోన్ వాడేందుకే ఎట్లుంది, బయట ఎన్నో నేరాలు, ఎన్నో ఘోరాలు, పట్టుకోరు సొంతలోనే కొత్తలేనా ఎన్నో చేస్తాంటారు ఘోరాలు. మనమ్మ ఈ మధ్యన చూసుకుంటే మన ఏదో కానీ ఇవన్నీ ఎగిరిపోవడం కానీ, దొంగతనాలు, రాజకీయ పోరాటాలు, ఇవన్నీ పట్టుకోకుండా, వాళ్ళని పట్టుకోకుండా ఏదో ఏం తెలియకుండా మమ్మగా అమ్మాయికి నువ్వు చెప్పేవన్నీ జరుగుతాండేది కేవలం మొబైల్ వల్ల. కరెక్ట్, దానికి ఓకే. నేను వాళ్ళు చేసేది వేరు కదా, చాలా అఘోరం కదా నాకంటే. నేనేది ఊరికే కేవలం ఏదో ఒకటి మాట్లాడడం ఊరికే చేస్తాను. నా వరకు నేను చేసుకుంటాను. ఇంకా దాన్ని ప్రభుత్వం మించి చేస్తున్నారు, అర్థమైంది. ప్రభుత్వం ఆపోజిట్ చేస్తున్నారు. ఇవన్నీ వాళ్ళు మాట్లాడాలి, వాదిపోతా ఏం ఎట్లా మాట్లాడతామా. కోర్టు అనేది నా ఇట్లా కూడా వర్తిస్తుంది కదా, చెక్ చేయమని ఏంటి చెక్ చేస్తుంది. మిగతా వాళ్ళ గురించి చెక్ చేయాలి కదా, దోపిడీ చేసిన వాళ్ళు చెక్ చేయాలి కదా, ఏమన్నామంటారు దీన్ని ఎఫ్ఐఆర్ గురించి చేయాలి కదా.
రాజకీయాలు ఎన్ని కొంతమంది చేస్తుంటారు మంచి, కొంతమంది చెడు చేస్తాడు, వాళ్ళ పని చేయొచ్చు కదా. ఇప్పుడు నీ సెల్ చెక్ చేసేది ఎందుకు నువ్వు అసలు నువ్వే కొట్టమాడు, నువ్వేనా ఇరికిస్తావు, నువ్వు చేయాలి కదా చెప్పేది. నీ ఎట్లో ఎంతమంది నీ ఎట్లో ఇరికిల ఫస్ట్, నీ ఎట్లో ఇరికిల ఫస్ట్. ఏదంటే కొద్దిగా ఎమెన్ సెక్షన్ ఉండాలి, ఉమెన్ సెక్షన్. ఒక్క నిమిషం నేను చెప్పేది నా తర్వాత నువ్వు వాదిచ్చు వాగు, నాకేం పోయేదిలే. నీదే పోదు కదా, నాది కదా పోయేది. నన్ను పెట్టలే కదా ఇదేమి, నేను పెట్టినా రూల్ నాతో వాదిచ్చేకి. నువ్వు పెట్టినా నువ్వు నన్ను ఇరికిచ్చినావు, నువ్వే నన్ను ఇరికిస్తావు, నిన్ను ఎవరు అడుగుతారు? ఈ మొబైల్ ద్వారా ఇవన్నీ జరుగుతాయని చెప్పి మొక్కై వంచంది మొక్క ఏంది సామెత చూడు, చిన్న మొక్క మానే వంగున అని. అందుకు మానైన వాళ్ళని వాళ్ళని ఎట్లా చేయాలి వాళ్ళకి శిక్ష పడుతుంది. మొక్కలో ఉన్నప్పుడే మొక్కను తెంచి పడేద్దామని డిసైడ్ అయ్యి ఇప్పుడు నాలాంటి పసకందములు చాలా ఉన్నారు. నాకంటే పసికందముల్ని పట్టుకుంటారు, కసికందముల్ని పట్టుకుంటారు, ఎవరైనా పట్టుకుంటారు. చేయలేడా నేను ఊరు ఫోన్ చూసుకుంటానా? అదేలే, నువ్వు ఫోన్ చూసుకుంటే వాళ్ళు ఏమంటారు, చెక్ చేస్తారు. దాంట్లో ఏమున్నాయా ఏం లేదా, నీకు ఫారిన్ సంబంధాలు ఏమైనా ఉన్నాయా, వాళ్ళతో ఏమైనా చర్చలు చేస్తారావా, ఫారిన్ వాళ్ళ కోసం నువ్వేమైనా ఫారినర్స్ చూస్తానవా, ఇవన్నీ కొద్దిగా వాళ్ళు పంపించిన లిస్ట్ నీకు వాట్సాప్ పెడతా చూడు. అంటే ఫారెన్ మార్కెట్ తెలుసు, ఏది వాళ్ళు తెలిసేది కాదు. ఈ దీంట్లోకి ఈ శిక్ష ఉంది. ఫారినర్స్ చూసే వాళ్ళకి 8 ఏళ్ళ జైలు శిక్ష, అర్థమైంది. మన దేశంలో వాళ్ళవి చూసే వాళ్ళకి 18 ఏళ్ళ జైలు శిక్ష. అసలు ఉండు భగవంతుడా నైనా స్వామి, అసలు ఫారెన్కి ఇవన్నీ ఏంటికి వస్తాను అదే గురించి ఏంది డైరెక్ట్ చెప్పే ఇంకేమని వాళ్ళు చెప్తారు. వచ్చిన వాళ్ళు కరెంట్ షాక్ పెట్టి నీకు ఇంకోటి కుర్చీలో కూర్చోబెట్టి కరెంట్ షాక్ ఇచ్చి గోర్లకి తలకి కరెంట్ పెట్టి ఏం ఫారెన్ ఇండియా అది వాళ్ళు చెప్తారు. నాకు కూడా తెలియదు, వాళ్ళు దాంట్లో మెన్షన్ చేసినారు. ఫారిన్ వాళ్ళని చూసి చెప్తారా, నువ్వే కాల్చండి చెప్తాను, నువ్వే కాల్చండి చెప్తాను. ఫామ్ చూసినా కదా, ఫామ్ చూసినావా? ఫామ్ మొత్తం చూసినాను. ఆ ఫామ్ లో శిక్షలు నాకు తెలిసి ఏమేమి ఉన్నాయని రాసినారు. దాంట్లో ఎవరి పేరు ఆధార్ నంబర్ రాసి సంతకం పెట్టండి అని చెప్పినారు. వాళ్ళు ఎవరైతే సంతకం పెడతారో వాళ్ళకి ఓకే నా మొబైల్ చెక్ చేసుకోండి అని ఛాలెంజ్ చేసే వాళ్ళ కోసమే వస్తారంట. చెక్ చేసుకోండి అని ఛాలెంజ్ చేసే వాళ్ళ కోసమే వస్తారంట. వచ్చి అడుగుతారు, చూపించప్పా నువ్వు ఎంత మొగోడువో, నువ్వు ఎంత నిప్పో చూపించని చెప్పి నీకు ఎలక్ట్రికల్ చైర్ ఒకటి తెస్తారు. ఎలక్ట్రికల్ చైర్ అంటే జర్రని పోయేది కాదు, మొత్తం కరెంట్ ఉంటుంది. ఆ వైర్లు DC AC కరెంట్ నీకు కనెక్ట్ చేసి ఆ మొబైల్ ఆన్ చేసి ఆడ నీకు స్క్రీన్ వేసి మొత్తం చరిత్ర చెక్ చేసుకుంటా నువ్వు ఏమేమి చేసినావు అనే దాన్ని బట్టి నీకు కరెంట్ ఎక్కువ ఎక్కుతుంటది బాడీలోకి. ఎక్కువ అయ్యేది ఎక్కువైంది బొగ్గు అవుతావు అంతే, చైర్లోనే బొగ్గు అయిపోతావు అంతే, అంతమించి ఏం లేదాడ. నాకు తెలుసు నువ్వు నిప్పని, అందుకు నీకేం కాదని చెప్పి నీ ఆధార్ కార్డు రాసి నీ పేరు రాసేసి అప్లికేషన్ దాంట్లో ఎన్నో ఉన్నాయి, ఎన్నో చూసినాను. దాంట్లో ఎన్నో ఉన్నాయి, ఎన్నో చూసినాను. ఎన్నో ఉన్నా నువ్వు దానికి సమాధానం చెప్పగలవు, దాని గురించి మాట్లాడగలవు, నువ్వు పోరాడగలవు, అర్థమైంది. నువ్వే ఒక కరెంటు అదేదో డైలాగ్ చెప్తావు కదా, కరెంట్ తీగ నాలాగా సన్నగా ఉందని, అదేది చెప్పు సరే. అసలు గుడ్డమూడ చెప్పు సరే, ఒకసారి చెప్పు. కరెంట్ నాలాగా సన్నగా ఉంటుంది, దాన్ని ముట్టుకుంటే షాకే. అదే చెప్పు వాళ్ళకి. కరెంట్కి కరెంట్ ఇస్తారు ఇప్పుడు వాళ్ళు. కరెంట్కి కానీ ముద్రష్టుమాడు అసలు నా గురించి నువ్వేంటికి చెప్పడం, నువ్వు అసలు నన్ను ఇరికించడం అసలు. దాంట్లో మొబైల్ నంబర్స్ ఏవేవి ఉన్నాయి, నువ్వేం చేసిందే పత్తించలేమన్నాను. మన నిప్పు కాదు, నిప్పుగా నేను నిప్పు కాదు, నేను రాయలేదే అప్లికేషన్. నేను నిప్పు, నాలో పాపం లేదు, నేను అట్లా ఏం రాయలేదే, అర్థమైందే. అనంతపూర్లో ఏముంది నేను తప్పులు రమ్య సౌమ్య తోటలో పిలిచు, అవి నీవి, నాకు సంబంధం లేదు. రమ్య సౌమ్య అవి అనంతపూర్లో కాదు. నువ్వు ఏం చేసిన నా కళ్ళ ముందురా అవన్నీ. సరేలే అవి చెప్పు, వాళ్ళ చెప్పు వాళ్ళు చెప్పినా అంటున్నావు కదా, అదే కదా నన్ను ఫార్మ్స్ కూడా అయిపోయినాయి. మళ్ళీ ఇంకా 5 ఏళ్ళ తర్వాత అంటే ఫార్మ్స్ మళ్ళీ వచ్చేది. అందుకు నువ్వు ఏం చేసినా లాస్ట్ నీదే. ఇప్పుడు దానికి ఏం చేసేది విరుగుడు ఏమీ లేవా, ఏది దాన్ని సమాప్తమే. మళ్ళీ ఇంకా విరుగుడు గిరుగుడు ఏం లేదు. మొత్తం నువ్వు చేసిన పనికి దాని తగ్గట్టు నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇలా 18 మంది కూర్చొని ఇంట్రాగేట్ చేస్తారు నిన్ను. తిప్పించి ఆలాడి తీసి 2 గంటలు, కరెంట్ చైర్లో కూర్చోబెట్టి 2 గంటలు, నీ గోర్లు బీక్కుంటావు 3 గంటలు, నీకు రాడ్కి ఆయిల్ పూసి వద్దుపో. కాదు ఎవడో ఏం నరికినామా ఏమన్నా
వ్యభిచారం చేసినామా, దానికంటే ఎక్కువ క్రిమినల్ మైండ్ ఉంది. అవకాశం అంతా దోచుకున్నానా, ఏమన్నా స్మగ్గర్ చేసినానా, ఏమన్నా మన ఏమన్నా యాంకరా, ఏమన్నా ఏం చేసినా మనం యాంకర్లు అంటే తప్ప నీ దృష్టిలో? మాకు తప్పే కదా, చాలా ఘోరం కదా మరా. నేను ఏమన్నా మర్డర్లు చేసినానా, ఇంకేమన్నా చేసినానా, దానికంటే ఘోరం చెప్తాను. అవన్నీ చేయడానికి ముందు శిక్షణ, మైండ్ మారేది, మైండ్ ఎట్లా మారుతుంది అనే దానికి అవి. నెక్స్ట్ చేయబోయే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మైండ్ సెట్ ఉన్నోళ్ళే నెక్స్ట్ చేయబోయేది. సో ఇక్కడే కట్టడి చేస్తే నెక్స్ట్ చేసే అవకాశం ఉండదు. అంటే నువ్వు ఇంకా చేయకముందనే చేస్తున్నాడని ఓతో మీరు చేస్తున్నారు అంటే వాడు మంచోడు కానీ చెడ్డోడు కానీ మొక్కున్నప్పుడే లేపేద్దామని అంటే మొక్కలనే లేపేద్దామని మాను లేపలేం కదా. మొక్కలు కాదు మనుషులనే మొక్క మాదిరి చేసి మొక్కగా చూస్తాము, చక్కగా చూస్తాము, ఏ రకంగానే చూస్తాము. అది ఏంటంటే దేశ పౌరుడిగా ఏమన్నా చూసే అధికారం మాకుంది. అందుకు నేను దేశ పౌరుడిగా నేను రాసిచ్చినాను అప్లికేషన్. తప్పేముంది? నీ మీద కూడా రాయొచ్చు కదా. నేను లేవు కదా అప్లికేషన్లు. 5 years రావు కదా. ఇప్పుడు నీది అయిపో, నువ్వు 5 ఏళ్ళు ఎట్లుంటావు, బతుకుతావా నువ్వు? వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ కట్టేస్తాను నిన్ను, మళ్ళీ బయట ట్రాన్స్ఫార్మర్ డీపీకి కడతారు చేరేసి. నువ్వు బతుకుతావా ఏమి? మళ్ళీ అప్లికేషన్ ఎట్లిస్తారు అసలు? నువ్వు నాకు అర్థం కానీ వస్తావు ఏంటికి అడగల కదా, మాట్లాడగలదు, ఇంట్లో అడగలదా, ఎక్కడ అడగలదు. నువ్వు నిప్పారా బొంగా నువ్వు నీకు తెలుసు కదా. నీకు అట్లా కాదు, నీకు తెలుసు వాడు చూస్తాడని తెలుసు, వాడు పెడతాడని తెలుసు. నువ్వు మొత్తం కావాల్సింది ఇరికిచ్చా. వాడు చూస్తాడని తెలుసు, వాడు పెడతాడని తెలుసు. నువ్వు మొత్తం కావాల్సింది ఇరికిచ్చా. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. ఇచ్చినావు నువ్వు అసలు ఏంటి? నీకు ఏముందని రాష్ట్ర అప్లికేషన్ నువ్వు మంచితనం అనే మళ్ళీ చాలా మార్పు వస్తుందని ఆశించిన. మార్పు ఉండి బతకాలి. మార్పు అంటే మనిషి నుంచి నువ్వు బూడిదిగా మారుతావు. ఆ బూడిదిగా మారేదే మార్పు. ఏం అర్థమైందా? గోడు తట్టి చచ్చిపోతావు నువ్వు, ఇరికిస్తావు నువ్వు. ఎవరు పోతారో, ఎవరు ట్రాన్స్ఫార్మర్ చేరేసి కట్టేస్తారో, ఎవరు పోతున్నారో తెలిసిపోతుంది ప్రాక్టికల్ గా. ఇప్పుడు నీ మొబైల్ దాచిపెట్టినా, నువ్వు పగలు కొట్టినా, ఏం చేసినా అది యాడుంది చిప్ అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు ఫోన్ ఉండదు కదా. ఫస్ట్ ఫోన్ నాకు స్టార్టింగ్ లో కొట్టింది కోడ్, అందుకే కదా. నీ ఫోన్ ఉండదు అసలు, నేనే ఉండను కదా. నీ ఫోన్ ఉండదు అసలు, నేనే ఉండను కదా. ఆడిపోతావు నాకు తెలుదా. అది ఆడికి పోయినా ట్రేస్ అవుట్ చేస్తుంది, ఆడుందని చూపిస్తుంది. ఫోన్ నీతో పెట్టేసి నేను అప్ప చెప్తా కదా, ఇచ్చాను పలానా సెల్ ఇడే పెట్టినట్టు తీసుకోండి అని. ఇచ్చేసుకో, నేను ఆడ ఉన్నాను కదా. ఎవరు? నేను. మనిషి ఫోన్ అదే ఫోన్ యా మనిషితో ఉంటే ఆ మనిషి పట్టుకుని పోతారు. నాకు తెలివి ఉంది, నేను కూడా చదివాను. నీ ఫోటో కొట్టించి ఊరంతా అతికిపిస్తే ఏమని ఈ మనిషిని పట్టించిన వాళ్ళకి ఇస్తామని ఏమి అంటే నీకే ఈ తెలివి ఉంటే, నీకే ఈ తెలివి ఉంటే నాట్ల వాళ్ళకి వేరేట్లా వాళ్ళకి పట్టుకోవాలనుకునే వాళ్ళు తెలివితే ఎట్లుండవా? నీ ఫోటో వేసేస్తా కదా, నీ ఫోటో వేసేస్తాను. వేసేసి ఫోన్ వాడుతున్నా ఇతరు మనిషి పేరు శివాను అని చెప్పేసి నీ ఆధార్ కార్డు పంపించినా కదా. నువ్వు సన్నపిల్లని లెక్క తప్పించుకోవాలని చెప్పి నువ్వు ఇంకా ఇరుక్కపోతావు. నీకు అర్థం కావడం లేదు. నువ్వు లొంగిపోతే నీకేదో కరెంట్ పెట్టి బూడిద చేస్తారు. వేరే ఆప్షన్ ఏం లేదా? బెస్ట్ ఆప్షన్ బెస్ట్ అంటే వాళ్ళు ఏదో రోడ్లో ఉరి తీస్తామంటున్నారు. ఇంకా అది మంచిదేనా అని ఆలోచిస్తాను. ఏమి ఎట్లా ఉర్రి అంటే చాలా భయంకరం చచ్చిపోయి మళ్ళీ ఇంకేదో చేతులు కాలు నరకి ఏదో ఒప్పిద్దామా? ముద్రష్మోడా నేను ఏం తప్పు చేసిన మళ్ళీ నరికే కారు చేతులు ఏం నరికేస్తారు అసలు జీతం. మళ్ళీ మొబైల్ పెట్టిపో, ఒక 3000 అవుతుంది, దాని సాఫ్ట్వేర్ కొట్టిస్తే మొత్తం ఎగిరిపోతాయి. ఇంకంత మించి ఏం చేయలేము. అవునా? సర్లే నేను చేయించుకుంటాను. అదే నువ్వు పోయి అడుగుపో. నువ్వు ఆడ కోడ్ కొట్టినారు. ఇప్పుడు నువ్వు కంప్యూటర్కు ఏదానికైనా కనెక్ట్ చేసిన వెంటనే డైరెక్ట్ అడిగి వస్తారు బండి వేసుకొని. అర్థమైందా? నీకు తెలియదు కాబట్టి 3000 వేయించేసి మీ వాళ్ళతో చెప్పి ఉండదు. మళ్ళీ ఇచ్చిస్తా. క్యాష్ ఇస్తావా? ఉండదు, సాఫ్ట్వేర్ కొట్టిస్తాను దాంట్లో. అనవసరం 3000 ఈ లేనివన్నీ నేను అసలు ఏడికి ఇరికిస్తాను, ఏడి పెట్టేస్తాను. అప్లికేషన్ పెట్టినారు అసలు పెట్టాను. ఏడికి చెప్పడం మీకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళు ఇరికించండి అన్నారు. ఎవరు నచ్చితే అంటే నచ్చితే రాసినారా, ఎవరు సరిపోదా అని రాసినారా?
ఎవరు సరిపోకపోతే వాళ్ళని ఇరికించమన్నారా? ఏ ముద్రష్టమాడ నువ్వు అసలు ఏమి ఇప్పుడు 3000 ఎవరు నన్నే ఇరికిస్తావు నువ్వు అసలు. సరేలే, ఇప్పుడు 3000 పెట్టే నీకు ఏం వాళ్ళు చేస్తాను చెప్పు. కరెంటు పెట్టుకుంటే అయిపోయాయి కదా. ఏంది 3000 పెట్టి సాఫ్ట్వేర్ కొట్టించే వాళ్ళు కరెంటు పెట్టుకుంటే అయిపోయాయి కదా. ఏ ముద్రష్టమాడు పాపాస్ట్ కూడా నీకు దూందని పోనాన్ని ఒట్లే ఆశింపుతాను. నేను పచ్చకతే కదా ఏదో చేసి మళ్ళీ కరెంటు పెట్టించుకోమంటారు. ఏమైనా ఐస్ క్రీమ్ స్కూబా ఏమైనా పెట్టించుకొని ఉడ్డీ లెక్క ఏమన్నా కరెంటే కదా. ఐస్ కూడా పెడతారు నీకు, ఓకేనా? ఐస్ ఓకేనా? ఐస్ అంటే ఎట్లా మామూలే మళ్ళీ ఏమన్నా పెట్టేస్తారు ఇంకా మళ్ళా పాపాచులే జాలి దయ ఇవన్నీ కుట్ర గుర్తు పెట్టుకోప్ప 6000 చెప్పినాను. మళ్ళా ఇప్పుడు మాట్లాడిన కన్ఫ్యూజన్ లో నువ్వు ముందు 3 చెప్పిండేది ఇప్పుడు 6 అంటున్నావు అని మళ్ళా నువ్వు 3000 చెప్పిండేది నీకేమన్నా. నీకు వాళ్ళే కరెక్ట్, సాఫ్ట్వేర్ కొట్టించేదే ఉండదు పట్టు. సార్ నీ జత పట్టాడు మంచి నీతో ఉండడం ఏంది నాకు. నాతో నువ్వు ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటావా? నాతో నాకు చెప్పి చేస్తానవా? ఇప్పుడు నువ్వు 7000 సాఫ్ట్వేర్ కొట్టించుకోవా చెప్పు నాకంతే. మళ్ళీ ఊరికే లేనిపోను అని చెప్పొద్దు. ఇప్పుడు నువ్వు 7000 సాఫ్ట్వేర్ కొట్టించుకోవా చెప్పు నాకంతే. మళ్ళీ ఊరికే లేనిపోను అని చెప్పొద్దు. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఏమైంది 7600 చెప్తాను, తప్పేముంది? వాళ్ళు చెప్పిన రేటే సాఫ్ట్వేర్ కొట్టించేకి. సరే 7600 మళ్ళీ 100 పెంచింది ఏంది సరే క్యాష్ ఇస్తావా నువ్వు? 8200 ఏమి ఎత్తా ఎట్లా 3000 వచ్చి 6000 వచ్చి మళ్ళీ 6000 అంటారు మళ్ళీ 8,000 వచ్చివే 8500 నేను చెప్పిన మాట. నమ్మ జీవితం నువ్వేందమ్మా. నువ్వు ఎక్కువ మాట్లాడే కొద్దీ రేట్లు పెరుగుతాడనే విషయం నీకు అర్థం కావడంలే. ఇప్పుడు నేను నీకు ఎంత చెప్పినా 8,7 నీకెంత చెప్పినా 10,000 అది 10 తెచ్చుకో. నువ్వు మాట్లాడుకోకుండా నోరు లాక్ వేసుకోలేవు. నువ్వు 10,000 తీసుకొస్తే సాఫ్ట్వేర్ కొట్టిస్తా. నాశనం అయిపోతారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అట్లా కాన్పో, ఎవరికి చెప్తావు గది.